కోవిడ్ ఇంట్లో ఫుడ్ ఫ్రీ ఇస్తుందని చెప్పేసి మనం అతిగా తింటే మన కలిగే నష్టాలు ఏంటో వీడియో చూపిస్తా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ద పిఆర్కే త్రిబుల్ నైన్ వీడియో. నేను కోవిడ్ రాకముందు 82 కేజీలు ఉండేవాడిని. కోవిడ్ వచ్చిన తర్వాత 3 నెలల్లో 92 కేజీలు అయినా అతిగా తినడం వల్ల దొరికింది కదని చెప్పేసి ఇలాగే తిన్నా అనుకోండి, ఇంకా ఎందుకు పని కాకుండా పోతా. అందుకే ఇక మీద డైట్ ఫుడ్ తినాలని డిసైడ్ అయిపోయినా. ఈ గల్ఫ్ కంట్రీలో విచిత్రం ఏంది అనక ఒక పూట అన్నం తిని 2 పూటలు ఏదైనా లైట్ తిన్నా కూడా కడుపు అయితే పడతా ఉంది. అసలే డ్రైవర్ పని కడుపు నుండే తినడము, కడుపు కదలకుండా కార్ లో పోయి రావడము, ఏసీ వేసుకొని రూమ్ లో పండుకోవడమే. వాకింగ్ చేసేది ఉండదు, ఎక్సర్సైజ్ చేసేది ఉండదు, జిమ్ పోయేది ఉండదు, ఏం చేయనికి ఉండదు. కాబట్టి ఏమైతుందంటే తినే ఫుడ్ కడుపులో అట్టే ఉండి లాభ అయిపోయి కడుపు పడి వెయిట్ అయితే పెరిగిపోతా ఉంటారు. ఏదేమైనా సరే బరువు తగ్గి బెలూన్లా ఉబ్బిపోయిన నా కడుపును తగ్గించుకోవాలని డైట్ ఫుడ్ అయితే తింటున్నా. పొద్దున్నే ఒక అట్టిపండు, 2 గుడ్లు, క్యారెట్, కీరకాయ, ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తింటున్నా. కోవిడ్ లో ఏది కొన్ని తినాలన్నా కూడా రేట్ ఎక్కువనమాట. ఇవన్నీ నేను ప్రతిరోజు కొన్ని తినాలంటే ఇంకా డబ్బులు ఎక్కువైపోతాయి. కాకపోతే నా ఆరోగ్యానికన్నా లెక్క ముఖ్యం కాదు కదా. ఒక 10 ఏళ్ళు కోవిడ్ లో ఉండి ఫుడ్ కంట్రోల్ లేకుండా మన ఇష్టం వచ్చిన తిన్నామంటే కనుక మనం ఇంటికి పోయే లోపల మన కడుపు బెలూన్ లాగా ఉబ్బిపోయి లాభ అయిపోయి దేనికి పని కాకుండా అయితే పోతుంది. అందుకే కోవిడ్ లో ఉండేటువంటి అన్నలు ఎక్కువ తినకోకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటా, వాకింగ్ చేసుకుంటా మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటా ఉండండి.